పరాజయాన్ని ప్రకటించడమనేది కత్తిపోటు కంటే తీవ్రమైన అవమానం కదా. నిజమే. ఆ కాగితం అతని కళ్ల ముందు ఒక అద్దాన్నుంచింది. ఆ అద్దంలో అతని ఆస్తులు, వ్యాపారాలు కనిపించలేదు. కేవలం తన మనసును తాను అదుపు చేసుకోలేని ఒక బలహీనమైన మనిషి మాత్రమే కనిపించాడు. అప్పటివరకు గర్వంగా ఉన్న అతని ముఖంలో భయం, పశ్చాత్తాపం, తనపై తనకే అసహ్యం ఒకేసారి కమ్ముకునుంటాయి. ఈ మానసిక సంఘర్షణ అక్కడితో ఆగిపోలేదు. ఆ మరుసటి రోజు ఉదయం జరిగిన సంభాషణ ఈ విశ్లేషణను మరో అత్యున్నత స్థాయికి తీసుకువెళుతుంది. ఉదయం సూర్యోదయం కాగానే ఆ యువకుడు మునుపటిలాగే ఎంతో ప్రశాంతంగా, నెమ్మదిగా వాణిజ్యుడి భవనంలోకి వస్తాడు. అతని ముఖంలో ఎలాంటి విజయోత్సాహం లేదు, హేళన లేదు. సూటిగా వాణిజ్యుడి దగ్గరికి వెళ్ళి, మీరు ఆ పెట్టెను తెరిచారా అని ఒకే ఒక సరళమైన ప్రశ్న అడుగుతాడు. రాత్రంతా నిద్రలేకుండా గడిపిన వాణిజ్యుడు తన ఓటమిని ఒప్పుకోడానికి ఇష్టపడలేదు. తన అహంకారాన్ని ఎలాగైనా కాపాడుకోవాలనే తాపత్రయంతో, ఎదుటివారి ముందు చిన్నబోగు కూడదనే ఉద్దేశ్యంతో, లేదు, నేను తెరవలేదు, నాకంత అవసరం లేదు అని బొంకాడు. ఆ సమాధానం విన్న ఆ యువకుడు ఏమాత్రం ఆశ్చర్యపోకుండా, చాలా నెమ్మదిగా, కాని వాణిజ్యుడి గుండెల్లో నాటుకునేలా ఒక మాట అంటాడు. మీరు నిజంగానే ఆ పెట్టెను తెరవకపోతే ఇప్పుడెందుకు అబద్ధం చెబుతున్నారు అని ప్రశ్నిస్తాడు. ఈ ఒక్క ప్రశ్నతో వాణిజ్యుడి రక్షణ కవచం పూర్తిగా బద్దలైపోతుంది. తాను ఆ యువకుడి వ్యూహం చేతిలో కాదు, తన సొంత అహంకారం సృష్టించిన భయం చేతిలోనే ఘోరంగా ఓడిపోయానని అతనికి ఆ క్షణంలో స్పష్టంగా అర్థమవుతుంది. ఆ అబద్ధం వెనుకున్న భయాన్ని మనం పట్టుకోవాలిక్కడ. పరాజయాన్ని హుందాగా అంగీకరించలేనివారే అబద్ధాల వెనుక దాక్కోవడానికి ప్రయత్నిస్తారు. తార్కికంగా ఆలోచిస్తే ఆ యువకుడి ప్రశ్నలోని బలం మనకర్థమవుతుంది. వాణిజ్యుడు నిజంగానే ఆ పెట్టెను తెరవకపోతే అందులో ఏముందో అతనికి తెలియకూడదు. అందులో ఏముందో తెలియనప్పుడు, ఆ పత్రం చూడనప్పుడు తను ఓడిపోయానన్న భావనే అతనికి రాదు. అవును. ఆ భావన లేనప్పుడు అబద్ధం చెప్పి తప్పించుకోవాల్సిన అవసరం అంతకంటే రాదు. అతని మాటల్లోని వణుకు, కళ్లలోని బెరుకు అతని ఓటమిని అప్పటికే స్పష్టం చేశాయి. తన ఓటమిని దాచుకునే ప్రయత్నంలోనే తాను ఆ పెట్టెను తెరిచానని పరోక్షంగా ప్రపంచానికి చాటి చెప్పినట్లయింది. ఆ యువకుడు ఆ అబద్ధాన్ని ఖండించిన తీరు ఎంతో నిశీతంగా ఉంది. అతను వాణిజ్యుడిని దొంగ అని నిందించలేదు, కాని అతని తన అబద్ధం ద్వారానే తప్పు ఒప్పుకునేలా చేశాడు. ఇది వాదన ద్వారా సాధించిన గెలుపు కాదు, వాస్తవాన్ని ఒక ప్రశ్న రూపంలో మలిచి సాధించిన నైతిక విజయం. ఇప్పుడు మనం ఆ యువకుడి పద్ధతి గురించి, అతని అసాధారణమైన వ్యూహం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకోవాలి. అతను వాణిజ్యుడిని ఎదుర్కోవడానికి శారీరక బలాన్ని ఉపయోగించలేదు. వందలాది సైనికులను తీసుకురాలేదు. కనీసం మెదడుకు మేతవేసే ఏదైనా క్లిష్టమైన పజిల్ను కాని, గణిత సమస్యను కాని తీసుకురాలేదు. అతను పరీక్షించింది వాణిజ్యుడి భౌతిక శక్తిని కాదు, అతని మానసిక సమతౌల్యాన్ని. ఒక మనిషి ఆలోచనా సరళిని, అతని స్వభావాన్ని తన ఆయుధంగా మలుచుకున్నాడు. వాణిజ్యుడి అతిపెద్ద బలహీనత అతని అహంకారం, దానినుండి పుట్టే నియంత్రణలేని కుతూహలం అని పసిగట్టి సరిగ్గా ఆ బలహీనతపైనే అత్యంత సున్నితంగా దెబ్బకొట్టాడు. ఒక ఖాళీ స్థలాన్ని సృష్టించి ఆ వాణిజ్యుడి మనసే ఆ శూన్యాన్ని భయంతో, కుతూహలంతో నింపుకునేలా చేశాడు కదా. ఆ యువకుడు ప్రదర్శించిన నైపుణ్యం నిజంగానే అధ్యయనం చెయ్యదగినది. వాదనల ద్వారా ఒక అహంకారిని గెలవడం దాదాపు అసాధ్యమని ఆ యువకుడికి స్పష్టంగా తెలుసు. ఎందుకంటే గర్వమున్న వ్యక్తి ఎప్పుడూ వాస్తవాలను చూడడు, కేవలం తన పంతం నెగ్గించుకోవడానికే ప్రాధాన్యత ఇస్తాడు. తన మనసుతో తానే పోరాడుకునే ఒక అద్భుతమైన ఏకాంత పరిస్థితిని సృష్టించాడు. ఆ పెట్టె కేవలం ఒక సాధనం మాత్రమే. అసలైన యుద్ధరంగం వాణిజ్యుడి మెదడే. ఆ యువకుడు అక్కడ నుండి ప్రశాంతంగా వెళ్ళిపోయాడు. ఎక్కడా ప్రత్యక్షంగా ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదు. ఏమీ చెయ్యకుండానే కేవలం ఒక షరతును గాలిలో వదిలేసి పరిస్థితులను వాణిజ్యుడికి వ్యతిరేకంగా మార్చిన తీరు అనన్యసామాన్యమైనది. ఇది శత్రువు చేతికి కత్తి ఇచ్చి దాన్ని తనపైనే ఉపయోగించుకునేలా చేసే ఒక అత్యున్నత మానసిక వ్యూహం అని చెప్పొచ్చు. అవును. ఈ మొత్తం కథాక్రమం ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన ఒక అత్యంత లోతైన భావన ఒకటుంది. అదే అంతర్గత పరాజయం. అంటే బయట ప్రపంచానికి కనిపించకుండా కేవలం మనిషి లోపల జరిగే ఓటమి కదా. ఖచ్చితంగా. ఆ ఉదయం బయట నుండి చూసేవారికి వాణిజ్యుడి జీవితంలో ఏమీ మారలేదు. అతని భవనం అలాగే ఉంది, లాకర్లలో అతని సంపద అలాగే ఉంది. నగరంలో వ్యాపారం అలాగే సాగుతోంది. సమాజంలో అతని హోదాకు ఎలాంటి ఢోకా లేదు. ఎవ్వరూ అతని సింహాసనం మీద నుండి కిందకు లాగలేదు. కాని
ఆ రాత్రి చీకటిలో తన ఏకాంత పడక గదిలో తనతో తాను చేసిన యుద్ధంలో అతను ఘోరంగా పరాజయం పాలయ్యాడు. ఒక చిన్న షరతు ముందు తన ఆలోచనలను నియంత్రించుకోలేకపోయాడు. ఆ ఓటమి ఊరికి తెలియకపోవచ్చు, కాని అది వాణిజ్యుడి అంతరాత్మకు తెలుసు. అది కంటికి కనిపించని గాయం, కాని జీవితాంతం బాధిస్తూనే ఉండే పరాజయం. ఈ అంతర్గత పరాజయమనేది చాలా ఆలోచించదగిన విషయం. మనం ఎప్పుడూ మన శత్రువులు బయట ఎక్కడో ఉంటారు, వారితో పోరాడి నెగ్గడమే అసలైన విజయం అని భ్రమపడుతూ ఉంటాము. ఎదుటివారిని ఓడించడం, వారిని తప్పు అని నిరూపించడం మేధస్సుకు చిహ్నంగా భావిస్తాము. కాని నిజమైన మేధస్సు అంటే అది కాదు. తనను తాను నియంత్రించుకోవడం, తన అదుపుదప్పే ఆలోచనలను, ఉప్పొంగే భావోద్వేగాలను తన అధీనంలో ఉంచుకోవడమే నిజమైన ప్రజ్ఞ. ఈ కథలోని వాణిజ్యుడికి ఎదురైన అతిపెద్ద శత్రువు ఆ యువకుడు కాడు కదా? అవును, ఆ శత్రువు అతని లోపలే, అతని ఆలోచనల వెనుకే గర్వం మరియు కుతూహలం రూపంలో చాలా కాలంగా దాగి ఉన్నాడు. ఎప్పుడైతే మనం మనలోని ఈ అంతర్గత శత్రువుల ఉనికిని గుర్తించలేమో, అప్పుడు మనం ఎంత ఎత్తుకు ఎదిగినా లోపలి నుండి పునాదులు లేని భవనంలా కూలిపోవడం ఖాయం. ఆ ఖాళీ పెట్టే వాణిజ్యుడికి ఎలాంటి హాని చెయ్యలేదు, కేవలం అతని నిజస్వరూపాన్ని అతనికి చూపించింది. తన సంపదమీద ఉన్న పట్టు తన స్వంత బుద్ధిమీద లేదనే సత్యాన్ని కఠినంగా బోధించింది. అవును, నిశ్శబ్దంగా జరిగే ఇలాంటి యుద్ధాలే చరిత్రలో అయినా, ఒక మనిషి జీవితంలో అయినా ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయి. వాణిజ్యుడి మనసులో ఆ రాత్రి రేగిన తుఫాను, దానికతను బలైపోయిన తీరు బహుశా ఏ భౌతిక యుద్ధభూమిలోనూ కనిపించదు. ఒక మనిషి తనను తాను తెలుసుకోనంతకాలం ఆ యువకుడిలాంటివారు, ఆ ఖాళీపెట్టెలాంటి పరిస్థితులు జీవితంలో వస్తూనే ఉంటాయి. అవి మనల్ని ఏదో ఒక రూపంలో పరీక్షిస్తూనే ఉంటాయి. ఆ పరీక్షలలో నెగ్గాలంటే కావాల్సింది తెలివితేటలు లేదా సంపద కాదు, అనంతమైన స్వీయ నియంత్రణ. తనను తాను జయించిన వాడే ఏ రంగంలోనైనా నిజమైన విజేతగా నిలబడగలడు. ఎంతో అద్భుతమైన ఆలోచనాత్మకమైన ప్రయాణం చేశాము ఈరోజు. ఈ కథలోని ప్రతి పొరను విడదీసి మనిషి మనస్తత్వం, అహంకారం, భయం ఎలా పనిచేస్తాయో స్పష్టంగా విశ్లేషించుకున్నాము. అవును, ఇది మనిషి లోపలికి ప్రయాణించే ఒక అద్భుతమైన విధానం. అయితే ఇక్కడతో ఈ చర్చను ఏదో ఒక నిర్దిష్టమైన ముగింపు వాక్యంతో ముగించడం నా ఉద్దేశ్యం కాదు. ఈ విశ్లేషణ ముగిసిన తరువాత కూడా ఆలోచనలు కొనసాగాలి. ఇక్కడొక ఆసక్తికరమైన ప్రశ్న ఉదయిస్తోంది. ఎలాంటి ప్రశ్న అంటారు? మన జీవితాల్లో అనేక సందర్భాలలో మనకు ఎవరూ శత్రువులు లేకపోయినా, కేవలం మన అహంకారం వల్లనో లేక మనలోని నియంత్రణలేని కుతూహలం వల్లనో అదృశ్యమైన గోతులను మనమే తవ్వుకుంటామా? బయట ఎవరికీ కనిపించని పరాజయాలను మన మనసుకు మనమే బహుమతిగా ఇచ్చుకుంటుంటామా? ఇవి నిజంగానే చాలా లోతైన ప్రశ్నలు. ఒకసారి నిశ్శబ్దంగా ఆలోచించండి. అతిపెద్ద పరాజయం ఎల్లప్పుడూ అదృశ్యంగానే ఉంటుంది. నిజమైన పోరాటమెప్పుడూ మనలోపలే జరుగుతుంది.